శివలింగానికి చేసే అభిషేకం సాధారణ పూజ కాదు. అది ఒక శక్తి, ఒక ఆధ్యాత్మిక సాధన. ప్రతి ద్రవానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. మన సమస్యలకు తగ్గట్టు అభిషేకం చేస్తే శివకృప ఆశ్చర్యకరంగా లభిస్తుంది. శివలింగానికి చేసే వివిధ రకాల అభిషేకాలు మరియు వాటి ఫలితాలు తెలుసుకుందాం. మొదటగా జలాభిషేకం. నీటితో శివలింగానికి అభిషేకం చేయడం అత్యంత పవిత్రమైన పూజగా భావించబడుతుంది. సాధారణ నీటితో చేసినా సరే శివుడు వెంటనే ప్రసన్నుడు అవుతాడని శివపురాణం చెబుతోంది. జలాభిషేకం చేయడం వలన పాపక్షయం జరుగుతుంది, మనసుకు ప్రశాంతత లభిస్తుంది, ఇంట్లో కలహాలు తగ్గుతాయి, ఆరోగ్య రక్షణ కలుగుతుంది. ఇప్పుడు పాలాభిషేకం చేయడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం. పాలు పవిత్రతకు సంకేతం. పాలతో అభిషేకం చేస్తే దారిద్ర్యం తొలగుతుంది, కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది, సంతాన భాగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. పెరుగుతో అభిషేకం చేయడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. తేనెతో అభిషేకం చేయడం వలన ఉద్యోగం, వ్యాపారంలో విజయాలు సాధ్యమవుతాయి. అత్యంత శుభప్రదమైన పంచామృతాభిషేకం చేయడం వలన సంపూర్ణ ఐశ్వర్యాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శివుడికి అత్యంత ప్రీతికరమైనది బిల్వపత్రం. 3 ఆకుల బిల్వదళం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తుంది. బిల్వదళం సమర్పిస్తే పాప విమోచనం, ఆధ్యాత్మిక పురోగతి లభిస్తాయి. చివరిగా గంగాజల అభిషేకం. గంగాజలంతో అభిషేకం చేస్తే పూర్వజన్మ పాపాలు క్షీణిస్తాయి, కర్మదోషాలు తొలగుతాయి, శుభ ఫలితాలు వేగంగా లభిస్తాయి. అభిషేకం చేసే సమయంలో ఓం నమః శివాయ అని జపిస్తూ చేయాలి.